ఫార్ములా ఈ రేస్ పేరుతో 55 కోట్లను విదేశాలకు తరలించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించేందుకు అనుమతి కావాలని గవర్నర్కు ఏసీబీ లేఖ రాసి చాలా రోజులైంది. మధ్యలో తన మంత్రులతో కలిసి రేవంత్ కూడా ఓసారి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఏసీబీ అడిగిన పర్మిషన్ మాత్రం ఇంతవరకు రాలేదు. దానికోసం ఏసీబీ ఎదురు చూస్తోంది. ఈలోపు కేటీఆర్ కాంగ్రెస్ పై బెదిరింపులకు దిగుతున్నారు. అది కూడా బీజేపీని అడ్డం పెట్టుకుని. బీజేపీ కేంద్ర మంత్రులను కలిసి కాంగ్రెస్ అవినీతిపై ఫిర్యాదు అంటూ హడావిడి చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతోందో కాంగ్రెస్ కు క్లారిటీ వస్తోంది. కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్లను లెక్కాపత్రం లేకుండా తరలించారు. ఇది చాలా సీరియస్ కేసు అవుతోంది. అది కూడా విదేశాలకు తరలించారు అంటే అక్రమ నగదు చలామణి. ఈడీ కేసు కూడా అవుతుంది. అక్రమంగా నగదు విదేశాలకు, అది ప్రభుత్వ ఖజానా నుంచి తరలించడం అంటే చిన్న విషయం కాదు. ఈ కేసులో ఓసారి ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ నిండా మునిగిపోతారు. అందుకే ఆయన కంగారు పడుతున్నారని, బీజేపీ నేతలతో భేటీల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని ఎక్స్పోజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరోవైపు అమృత్ టెండర్ల టాపిక్తో తెలంగాణ రాజకీయాలను ఢిల్లీకి షిఫ్ట్ చేశారు కేటీఆర్. అమృత్ టెండర్లు అనేవి ఎప్పుడో 6 నెలల కిందటి మాట. దీనిపై ఆయన తెలంగాణలో 2 నెలల కిందటే ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలకు సవాళ్లు చేశారు. ఆ ఎపిసోడ్ అలా ముగిసిపోయింది. కానీ హఠాత్తుగా ఆయనకు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లభించింది. ఢిల్లీ వెళ్లారు, ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు లాజిక్ కాంగ్రెస్ నేతలకు అర్థమైందంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న 2 రాష్ట్రాల్లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్కు ఏమైనా పాజిటివ్ అభిప్రాయం ఉంటే దాన్ని ఆరోపణలు చేసి తుడిచేయడంతో పాటు అక్కడ పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కొత్త అస్త్రాలు ఇచ్చేందుకు కేటీఆర్ ఈ పర్యటనను ఉపయోగించుకున్నారని అంటున్నారు. అంటే ఈ పర్యటనను కేటీఆర్ ప్లాన్ చేసుకోలేదు, బీజేపీనే ప్లాన్ చేసిందని కాంగ్రెస్ వర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి వచ్చి 2 రోజులు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు 1 రోజు ముందే కేటీఆర్ ఢిల్లీలో ఆరోపణలు చేశారు. కేటీఆర్ విషయంలో తెలంగాణలో రఘునందన్ రావు, బండి సంజయ్ వంటి వారు మాత్రమే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. బాంబుల పేరుతో భయపెట్టి ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ మిగతా వారు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిపై బీజేపీకి ఫిర్యాదు చేయడం కాస్త వింతగానే ఉంటుంది. అయినా కేటీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా చేసేశారు మరి. దీంతో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఈ వార్త చక్కెర్లు కొడుతోంది.